గిన్నె పెట్టండి, ఆయిల్ పోస్తున్నా. రసం పెడతామండి. కొంతమంది ఏమో రసం అంటారు, కొంతమంది ఏమో చింతపండు చారు అంటారు. ఏ విధంగా పెట్టుకోవాలో జ్వరాలు అది వచ్చినప్పుడు అది ఈ రసం అండి పెట్టుకుంటే బాగుంటుంది. గమ్మున అరుగుదల అది అవుతుందండి. ఉల్లిపాయ ఒకటి, ఎండుమిరపకాయ, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఇంత మట్టుకేనండి. ఎండుమిరపకాయలు 2 వేసానండి. మనం కారం కావాలనుకోండి కొంచెం వేసుకోవచ్చు. ఎల్లిపాయలు వేసాను, ఒక ఎల్లిపాయ మట్టుకు ముక్కలు కోసండి. ఉల్లిపాయ ఇవన్నీ గంజిలో వేసి వేయించుకోవడం రసానికి. గట్టిగా అండి అటు ఇటు తిప్పుకోవాలి. లేకపోతే మాడిపోతుందండి. తిప్పలేదనుకో అడిగి మాడితే పైన ఏగవు. కొంచెం ఏగాలండి. అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే కొంచెం ఎర్రగా ఏగేదాకా ఈ తాలింపు ఏగాలండి. ఏగితే ఈ రసంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం వేసుకోవాలి. వేసుకుని తాలింపులోనే ఈ నూనెలోనే కొంచెం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే రసంలో బాగుంటుంది. ఆ నూనెలో కొంచెం పసుపు ఇలా కలుపుకున్నాను. కలుపుకోండి. ఏగిపోయినాయి చూసారా ఉల్లిపాయ ముక్కలు, అవి ఎర్రగా ఏగినాయి. ఇంక దీంట్లో వాటర్ పోసుకోవడమే. కొంచెం వాటర్ పోసుకుంటే రసం రెడీ అవుతుంది. ఇంకొన్ని వాటర్ పోస్తున్నాం. వాటర్ సరిపడా చింతపండు పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. దానికి సరిపడా పేస్ట్ వేసుకోవాలి. వాటర్ సరిపడా ఉప్పు అండి. కళ్ళుప్పు వేస్తున్నా, ఉప్పు వేసుకోవాలి. కొంచెం మరగనిద్దాం దాన్ని. కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి. మనం పంచదారైనా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది రసం అండి మరుగుతూ స్టార్ట్ అయింది. ఇది కొంచెం ఇలా అలా మరుగుతుంది కదా, ఇలా అది మరుగుతుంది అన్నమాట. రసం అండి ఇలా తిప్పుకోవాలి ఒకసారి. దీంట్లో ఉప్పు అది చూసుకోవాలి. మనం కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయల కారమే సరిపోద్ది. ఈ జ్వరాలకే బాధించాలకి అది రసం అండి. పచ్చిమిర్చి ఎక్కువగా వాడతాను. ఈ రసం మంచిదండి. ప్రతిదానికి రసం పోసుకోవచ్చు అంటారు కదా. చింతపండు చారు అన్నీ సరిపోయినాయండి. పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం మరగనిద్దాం. మరిగాక కట్టేసుకోవడమే గ్యాస్. అలా మరగడమే అండి చింతపండు చారు. అలా మరిగితే ఇంకా అది మనకి రెడీ అయిపోయినట్టే అండి రసం. ఇంక దాన్ని గ్యాస్ కట్టేసుకోవడమే. అలా 2 నిమిషాలు మరగనివ్వాలి. అలా మరిగితే సరిపోద్ది. ఎమ్మి రసం రెడీ అండి. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కాసుకోవాలి.